ఓం శాంతి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. సర్వశక్తివంతుడు పరమాత్మ ఒకరే. సర్వశక్తివంతుడైనటువంటి ఆ భగవంతుడిలో ఎంత శక్తి ఉంది అంటే, ఈ పూర్తి సృష్టిలో ఉండేటువంటి ప్రతి ఆత్మకి కూడా వారు ఇవ్వగలుగుతారు. అందుకే మనం గుణగానం చేస్తూ ఉంటాము. రూపంలో బిందువు, గుణాలలో సింధువు. సింధువు అనగా సముద్రమంత శక్తి ఒక భగవంతుల్లో మాత్రమే ఉంది. ఆ భగవంతుల్లో ఇచ్చే శక్తి ఉంది, ఎందుకంటే వారు దాత. కానీ తీసుకునేటువంటి వ్యక్తులు రకరకాలుగా ఈ రోజుల్లో మనం చూస్తూ ఉన్నాము. పరమాత్ముడు మనకు సంపూర్ణంగా ఇస్తారు, కానీ ప్రాక్టికల్ జీవితంలో మీరు దాని యొక్క అనుభవం చేయాలి అంటే, మీరు ఏ పని చేస్తున్నా ఒక శక్తి ఉండేటువంటి ఆత్మ, శక్తిహీనులైనటువంటి ఆత్మలో ప్రాక్టికల్గా మనం ఇదే డిఫరెన్స్ని చూస్తూ ఉంటాం. ఒక శక్తివంతమైనటువంటి ఆత్మ భగవంతుని శక్తి నిండుగా ఉంటుంది కాబట్టి వారు మంచి విశాలమైన బుద్ధిజీవిగా మనకు కనపడుతూ ఉంటారు. అలాంటి విశాలమైనటువంటి బుద్ధిజీవి గల ఆత్మలు ప్రతి దానిలో కూడా పవర్ఫుల్గా ఉంటారు, శక్తిశాలిగా ఉంటారు. అలా పవర్ఫుల్గా ఉంటూ శక్తిశాలిగా ఉన్నప్పుడే, మీరు వీక్గా లేనప్పుడే ఏదైనా మీరు సాధించగలుగుతూ ఉంటారు. మరి మనం సాధించాము అనేటువంటి ఆ యొక్క శక్తి మనలో పనిచేస్తూ ఉంటుంది. ఒక శక్తివంతమైనటువంటి ఆత్మ ప్రతి దానిలో కూడా వారి విజయం మాత్రమే చూస్తూ ఉంటారు. అలా విజయాన్ని చూడండి, విజయమే ఇతరులకు చూయించండి. అలా విజయాన్ని చూస్తూ విజయాన్ని ఇతరులకు చూయించినప్పుడే ఒక అనుభవిశాలి, ఒక శక్తిశాలిగా మీరు కనపడుతూ ఉంటారు. ఒక శక్తిశాలి ఆత్మ ఎప్పుడూ కూడా మైండ్ని గొప్పగా వారు తయారు చేసుకుంటూ ఉంటారు. పరిస్థితులు అనేవి రకరకాలుగా ప్రతి ఒక్కరి జీవితంలో ఉన్నాయి, వస్తున్నాయి, వస్తూనే ఉంటాయి. పరిస్థితులు అనేది ఏ ఒక్కరికి కూడా ఇష్టం ఉండదు. ప్రాబ్లమ్స్ ఏ ఒక్కరు కూడా ఇష్టపడము. కానీ వస్తున్నటువంటి ప్రతి ప్రాబ్లంని నేను ఈజీగా తీసుకోగలగాలి. ఎంత ఎక్కువ మనం పరిస్థితుల్ని ఈజీగా తీసుకుంటామో అప్పుడు మన యొక్క మైండ్లో శక్తిని మనం తయారు చేసుకుంటూ ఉంటాము. ఈజీగా తీసుకునేటువంటి వ్యక్తి ప్రతి ఒక్కరితో కూడా స్నేహంగా ఉండగలుగుతూ ఉంటారు. కొందరి నేచర్ ఉంటుంది ప్రతి దాన్ని సీరియస్గా తీసుకోవడం. అలా ప్రతిదీ సీరియస్ తీసుకునేటువంటి ఈ తప్పుడు నేచర్ని మీరు అవాయిడ్ చేయండి. ఇది కూడా ఒక సహజమైనటువంటి మేనర్స్. ఎక్కడ మనం నవ్వాలి, ఎక్కడ ఏడవాలి, లేదా ఎక్కడ జోక్ చేయాలి, లేదా ఎక్కడ మానుకోవాలి. వ్యవహార జీవితం కూడా ప్రతి ఒక్కరిలో అవసరమైనటువంటిదే. అంటే మనం ఈజీగా తీసుకోగలిగినప్పుడు ప్రతి ఒక్కరితో కూడా మీరు గొప్పగా అనుభవం చేస్తూ, అంటే వారితో కూడా స్నేహంగా మీరు ఉండగలుగుతూ ఉంటారు. శక్తిశాలి ఆత్మ ప్రతి ఒక్కరిలో కూడా మంచి గుణం మాత్రమే చూస్తూ ఉంటుంది. వాళ్ళు ఉండేటువంటి వీక్నెస్ని వారు చూడరు, వినడం కూడా ఇష్టపడరు. అలా ఎదుటి వాళ్ళు ఉండేటువంటి వీక్నెస్ని చూడకండి, వినకండి, మాట్లాడకండి, తెలుసుకునే ప్రయత్నం చేయకండి. అప్పుడే మీరు శక్తిశాలి ఆత్మగా మీరు తయారవుతూ ఉంటారు. ఒక శక్తిశాలి ఆత్మ భగవంతుడికి నిత్యం సమీపంలో ఉంటుంది. భగవంతుడంటే ప్రతి ఒక్కరికి ఇష్టమే. కానీ ఎక్కువగా భగవంతుడికి సమీపంలో ఉండేటువంటి వారు ఎవరు? భగవంతునికి సమీపంలో ఉండేటువంటి ఆత్మలే శక్తిశాలి ఆత్మలో. అలా శక్తిశాలి ఆత్మలు భగవంతునికి సమీపంలో ఉంటారు కాబట్టి వారు గొప్ప ఆదర్శవంతమైనటువంటి యోగి ఆత్మగా వారు పిలువబడతారు, చెప్పబడతారు. అలాంటి ఆత్మలుగా మనం తయారవుదామా? అలాంటి గొప్ప వ్యక్తులుగా మనం తయారైనప్పుడే, భగవంతునికి సమీపంలో ఉన్నప్పుడే
వారి ద్వారా సర్వశక్తుల యొక్క అనుభవం మనం చేయగలుగుతాం. శక్తివంతమైనటువంటి అనుభవాలు అలా మనకు కలగాలి అంటే నిత్యం మనస్సుని భగవంతుడి యందు లగ్నం చేయండి. భగవంతుడు నా వెంట ఉన్నారు, భగవంతుడి తోడు నాకు నడిపిస్తుంది. ఇలాంటి అనుభవం చేసినప్పుడే మనం అందరం కూడా ఒకే భగవంతుని పిల్లలం కాబట్టి, ప్రభు ప్రేమను పొందినటువంటి వారిని కాబట్టి, నేను ఆత్మ పరమాత్ముడి యొక్క సంతానం కాబట్టి వారి శక్తి నాకు నడిపిస్తుంది అనేటువంటి అనుభవం చేస్తూ మనం శక్తిశాలిగా తయారు కావచ్చు. ఎవరైనా మీకు కలిసారే అనుకోండి, ఈరోజు మార్నింగ్ ఎవరైనా కలిశారు, చాలా ఇయర్స్ తర్వాత మీరు మీట్ అయ్యారు, మీరు వారితో మీరు ఎలాంటి ఎక్స్పీరియన్స్ని షేర్ చేయండి. వారు ఎప్పుడు కలిసినా కానీ ఈ వీక్ అంతా ఏ విషయంలో మీరు హ్యాపీగా ఉన్నారు ఆ ఎక్స్పీరియన్స్ని వారితో మీరు షేర్ చేయండి. లేదా వారు మీట్ అవ్వగానే ఈరోజు ఒక మంచి ఫ్రెండ్ దొరికారు, లేదా ఇది నేను కొనుక్కున్నాను, ఇది ఒక మంచి గుడ్ ప్లేస్ని నేను విజిట్ చేశాను, ఇలాంటి విషయాలను మాత్రమే మనం ఇచ్చిపుచ్చుకోవాలి. ఎవరికైనా కానీ మంచి విషయాలను మనం ఇచ్చిపుచ్చుకోవటంతో మనలో కూడా అలాంటి శక్తిని మనం పెంచుకోవచ్చు. ఎదుటి వారిని కూడా శక్తిశాలిగా మనం తయారు చేయవచ్చు. శక్తిశాలి ఆత్మ ప్రసన్న చిత్తమైనటువంటి ఆత్మలే వారి యొక్క జీవితం యొక్క అనుభవమే ఇతరులకు పాఠం నేర్పించే విధంగా ఉంటుంది. అలాంటి ఇతరులకు పాఠం నేర్పించేటువంటి శక్తిశాలి ఆత్మ ఒక శక్తివంతమైనటువంటి ప్రపంచాన్ని తిరిగి సృష్టిపైకి తీసుకురాగలుగుతుంది. అలాంటి యుక్తులు శక్తివంతులు ప్రభువుకి ప్రియమైనటువంటి వారు అవుతారు. మరి భగవంతునికి ప్రియమైనటువంటి వారంటే ప్రతి ఒక్కరికి కూడా ప్రియమైన వారిగా తయారైనట్టే. అలాంటి యుక్తియుక్తమైనటువంటి యోగయుక్తమైనటువంటి జీవిత అనుభవం ద్వారానే, శక్తివంతమైనటువంటి అనుభవం ద్వారానే మనం ప్రసన్న చిత్తులుగా తయారు కావచ్చు. ఒక యోగి ఆత్మ, ప్రసన్న చిత్తమైనటువంటి ఆత్మ అందరినీ కూడా సమీపంలో తీసుకురాగలుగుతారు. శక్తిశాలి అనుభవాలు అంటే మీరు మెడిటేషన్ చేయండి, మంచి జ్ఞానం వినండి, మంచి సేవ చేయండి. భగవంతుని యొక్క సేవ అనేది ఆశీర్వాదాలని తీసుకుంటూ ఇతరులకు కూడా ఆశీర్వాదాలు ఇవ్వడానికి ఒక సహజమైనటువంటి సాధనంగా తయారవుతూ ఉంటుంది. అలా సహజమైనటువంటి సాధన ద్వారానే శక్తిశాలి ఆత్మలుగా అయినప్పుడే మనం పరమాత్మకి సమీపంలోకి చేరుకుంటాం, దివ్యమైనటువంటి వారిగా తయారు కావచ్చు. అలాంటి దివ్యమైన గొప్ప అనుభవాలు చేయడం రాజీవుగా అభ్యాస సాధన చేస్తేనే అది సాధ్యమవుతూ ఉంటుంది. నిత్యం ప్రభు చింతన చేసేటువంటి ఒక యోగి ఆత్మ సహజంగానే అన్ని కూడా వారు పొందుతారు. అందుకే అంటుంటారు, సహజంగా దొరికింది పాలు సమానంగా, మనం అడగటంతో దొరికేది నీళ్ళ సమానంగా, లాక్కొని తీసుకునేది రక్తం సమానంగా అని అంటారు. మనకన్నీ కూడా సహజంగా దొరకాలి, అప్పుడే మనం శక్తిశాలిగా తయారవుతూ ఉంటాం. సహజంగా పొందేటువంటి విధానము డైరెక్ట్ మీ యొక్క మనసు యొక్క సంబంధాన్ని భగవంతుడితో జోడించండి. ఏ వ్యక్తి అయితే డైరెక్ట్ భగవంతుడితో సర్వ సంబంధాలను జోడిస్తారో వారి నిజ జీవితంలో శక్తిశాలిగా తయారవుతూ ఉంటారు. అలాంటి శక్తిశాలి ఆత్మ వారి యొక్క అనుభవం అనేటువంటి అథారిటీలో వారు ఉంటారు కాబట్టి నిత్యం విజయం మాత్రమే పొందుతున్నాను అనేటువంటి ఆనందంలో వారు ఉంటారు. ఇలాంటి శక్తిశాలి అనుభవం ద్వారానే మనం భగవంతుడికి సమీపంలో ఉంటాము. ఇతరుల మనసుని కూడా జయించగలుగుతూ ఉంటాం. ఇతరుల యొక్క మనసుని జయించాలి, సహజంగా మనం భగవంతుడికి దగ్గర అవ్వాలి. దానికోసం శక్తిశాలి అనుభవం మీరు చేస్తూ సాధన చేస్తూ ఇతరులతో కూడా చేయించండి. ఇలాంటి శక్తిశాలి అనుభవాలతో మనం ఎన్నో అడుగులు ముందు వేయవచ్చు. ఇప్పుడు చూడండి, ఎక్కువ అడుగులు వేసాము అంటే సక్సెస్ అయ్యారు అంటేనే
దాన్ని అంటారు ఫలానా వ్యక్తిలో శక్తిశాలి ఆత్మ అయ్యారు అని. అలాంటి శక్తిశాలి ఆత్మ అవుతూ ప్రభు చింతన చేస్తూ నిత్యం సంతోషంగా ఉంటూ మీరు పొందిన సంతోషాన్ని ఇతరులకు కూడా పంచండి. మన మంచి అనుభవం అనేటువంటి అనుభవిశాలి ఆత్మలం అందరికీ కూడా ప్రియమైన వారిగా తయారవుతాము. భగవంతునికి ఇష్టమైనటువంటి వారిగా అవుతూ వారికి సమీపంలో మనం చేరుకుంటూ ఉంటాం. ఇదండి శక్తిశాలి అనుభవాలు మనం చేయటంతో మనకు దొరికేటువంటి లాభం. అలాంటి మంచి అనుభవం చేస్తూ అనుభవిశాలి ఆత్మ అవుతూ మనం ఎంత ఎక్కువ కృషి చేస్తున్నామంటే ఎంత ఎక్కువ అనుభవాలు చేస్తున్నామో అనుభవిశాలి ఆత్మలో భగవంతునికి సమీపంలో ఉండేటువంటి వారిగా మనం తయారవుతాం. అలా సమీపంలో ఉండేటువంటి వారు అవ్వండి, దగ్గరగా ఉండేవారు. ఇప్పుడు చూడండి, మీతో ఎవరెవరు ఉంటారంటే కొందరిని మాత్రమే మనం క్లోజ్గా వీరు 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 ఉంటారు అని అంటాం. మనసుతో భగవంతునికి సమీపంలో మనం ఉండాలి, వారికి దగ్గర అవ్వాలి అంటే శక్తిశాలి అనుభవాలు మనం చేస్తూ ఇతరులకు కూడా చేయించాలి. అలాంటి అనుభవాలే చేయడానికి మనం ఇష్టపడదామా? మీరు అనుభవిశాలి ఆత్మయి, యోగి ఆత్మయి ప్రసన్న చిత్తంగా ఉండండి. ఎదుటి వారికి మీ యొక్క అనుభవాలనేది ఇవ్వండి. వాళ్ళు కూడా ఏ అనుభవం ద్వారా మీరు ఆదర్శవంతులయ్యారో, శక్తిశాలిగా అయ్యారో వారిని కూడా ఆ విధంగా తయారు చేయండి. ఆ విధంగా వారిని మార్చండి. మనం తయారవుతూ ఇతరులను తయారు చేయాలి, మనం మారుతూ ఇతరులను అలా మారాలి. ఇది శక్తిశాలి అనుభవాలు చేయాలి అంటే మంచి జ్ఞానయుక్తమైనటువంటి ప్రవచనాలు వినడానికి ఇష్టపడండి. అనుభవయుక్తమైనటువంటి మాటలు, భగవంతుని యొక్క మహావాక్యాలే నిత్యం మన మనస్సులో మంచి చింతనం చేయడానికి గొప్పగా మనకొక ఆధారం అనేది పెంచుతూ ఉంటుంది. అలాంటి ఆధారాన్ని మనం పెంచుతూ తయారు చేస్తూ శక్తిశాలిగా అవుతూ ఇతరులను కూడా అలా మనము మార్చాలి. శక్తివంతులుగా మనం తయారు కావాలి. శక్తివంతమైనటువంటి అనుభవాలు చేయాలి అంటే మీరు ఎగ్జాంపుల్గా, మీరు ఆదర్శంగా అలాంటి శక్తిని ఇచ్చేటువంటి స్వరూపాన్ని మనసులో ఇమర్జ్ చేసుకోండి. మనకు చిన్న వయసు నుండి ఒక అలవాటు ఉందండి. మనం ఎగ్జామ్ హాల్కి వెళ్తున్నామా, లేదా ఇంకా ఫస్ట్ టైం ఎక్కడైనా మనకి జాబ్ ఇంటర్వ్యూ ఉందా, వెళ్ళే ముందు పెద్దవాళ్ళు చెప్తూ ఉండేవారనమాట, దేవుణ్ణి ప్రార్థించి వెళ్ళు, దేవుణ్ణి నమస్కరించి వెళ్ళు, మొక్కేసి వెళ్ళు అని. అంటే ఆ దేవత విగ్రహంలోనే ఒక శక్తి అనేది మనకు నిండుగా కనిపిస్తూ ఉంటుంది. అలా చూసి నమస్కరించుకొని వెళ్ళటంతో వారి యొక్క పవర్ అనేది మన బాడీలో పెరిగినట్టుగా అలాంటి ఎక్స్పీరియన్స్ మనం చేయగలిగే వారమే. రాజయోగ అభ్యాస సాధన ఎలాంటిదంటే సర్వశక్తివంతుడైనటువంటి ఆ పరమాత్మతో సంబంధాన్ని జోడించుకోవటంతో వారి యొక్క శక్తి అనేది మన మనసులో కూడా నిండిపోతూ ఉంటుంది. మరి శక్తివంతమైనటువంటి మనసు వారి యొక్క మాటలు కానివ్వండి, వారి యొక్క దృష్టి కానివ్వండి, ఎప్పుడు శీతలంగా మాత్రమే ఉంటుంది. అలా శీతల స్వభావి గొప్ప శక్తిశాలి ఆత్మలే ప్రతి ఒక్కరిని కూడా అలా శక్తిశాలిగా మార్చగలుగుతుంది, తయారు చేయగలుగుతూ ఉంటుంది. ఒక అలవాటు మీరు చేసుకోండి. ఈరోజు నుండి ఒక మంచి నోట్బుక్ తీసుకోండి. ఈరోజు ఒక మంచి మాట విన్నారు, వినగానే అది నోట్ చేసుకోండి, రాయండి. దాని గురించి చర్నింగ్ చేయండి. ఏ మాట చర్నింగ్ చేయాలి, ఏ విషయంలో కూడా నేను వీక్ కావద్దు, నేను వీక్ కావడానికి మూల కారణాలు ఏంటి, నా మైండ్ ఎందుకు ఇంత వీక్ అవుతూ ఉంది, దానికి మూల కారణము ఓవర్ ఎక్స్పెక్టేషనా, లేదా ఇతరులో ఉండేటువంటి లోపాలని చూడడమా, లేదా ఇతరులతో కంపేర్ చేసుకోవడమా. మనం ఇతరులతో మన లైఫ్ని కంపేర్ చేసుకోవటంతో కూడా మనలో శక్తి పెరగదు, లేదా ఓవర్ ఎక్స్పెక్టేషన్లో ఉంటే కూడా మన మైండ్ అనేది వీక్ అవుతూ ఉంటుంది. తర్వాత మీరు ఎంతవరకు ఉన్నారు,
ఎంత చేయగలుగుతున్నారో అది నిజాయితీగా చేయడం మీరు నేర్చుకోండి. అప్పుడు ఖచ్చితంగా మీలో శక్తి అనేది పెరుగుతూ ఉంటుంది. సర్వశక్తివంతుడైన పరమాత్మ యొక్క గుణగానం చేస్తూ ఉండండి. ఆదర్శంగా మనం తీసుకున్నటువంటి అది దేవత కానివ్వండి, ఈశ్వరుడు కానివ్వండి, వారి శక్తివంతుడి యొక్క శక్తి నా తోడుగా ఉంది, నా వెంటనే ఉంది అనేటువంటి ఒక మంచి పాజిటివ్ థాట్తో డేను మీరు స్టార్ట్ చేయండి. ఇప్పుడు చూడండి, మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారనుకోండి, చిన్న పిల్లోడు ఏ పని చేయాలన్నా భయపడుతూ ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్గా పసిపిల్లలు మీరు ఇంట్లో ఉన్నారనుకోండి, ఏ పిల్లోడైనా ఒక్కో రోజులో నడవగలడా? ఏ పిల్లోడైనా ఒక్కో రోజులో నడవలేడండి. స్టార్టింగ్లో వాళ్ళ మదర్ ఏం చేస్తుందంటే వారికి చెయ్యినిస్తుంది, చెయ్యి ఇచ్చి కొన్ని రోజుల్లో నడిపిస్తుంది. ఎంతవరకు నడిపిస్తుంది? వారికి నడక వచ్చినంత వరకు. వారికి నడక రాగానే వారిని వదిలేస్తుంది. మీకు ఏదైనా రాదు అనుకోండి, దాన్ని నేర్చుకోండి, తప్పలేదండి. అనుభవాలు తెలిసినటువంటి వారి గొప్ప దివ్యమైన అనుభవాలు తెలుసుకోండి. మీరు ఎలా ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు ఎదిగారు, ఎలా ఈ స్టేజ్కు మీరు వచ్చారు అని వారి అనుభవాన్ని తెలుసుకొని వారి ద్వారాలో ఉండేటువంటి ఆ యొక్క అనుభవం అనే శక్తి ఏంటి అనేది వినండి, నేర్చుకోండి. అప్పుడు మీరు కూడా శక్తిశాలి అనుభవాలు అనేది పెరుగుతూ ఉంటాయి. అలాంటి అనుభవిశాలి యొక్క జీవితమే ఒక పాఠంగా మారుతూ ఉంటుంది. పాఠం అనేది ఎప్పుడు వ్యర్థం పోదండి. అందుకే అంటుంటారు చూడండి, ఈ పాఠాలు మనం చదువుతూ ఉండాలి, పాఠాలను మనం బోధిస్తూ ఉండాలి. రేపటి నుండి ఎవరు కలిసినా కానీ ఒక మంచి శక్తిశాలి పాఠం వారికి చెప్పండి, శక్తిశాలి అనుభవం వారికి చెప్పండి. నేను ఈరోజు జీవితంలో ఇంత ఆనందంగా ఉన్నాను, దానికి మూల కారణము నేను రోజు పాజిటివ్గా ఆలోచిస్తూ ఉన్నాను, ప్రతి దృశ్యాన్ని కూడా పాజిటివ్గా నేను తీసుకుంటూ ఉన్నాను. దృశ్యాన్ని కానివ్వండి, పరిస్థితిని కానివ్వండి, వాతావరణం కానివ్వండి, పాజిటివ్గా మీరు చూడండి, పాజిటివ్గా ఆలోచించండి. అప్పుడు మీలో ఆ యొక్క శక్తిశాలి అనుభవాలు అనేది పెరుగుతూ ఉంటాయి. శక్తిశాలి అనుభవాలు ఎప్పుడైతే మీలో పెరుగుతాయో, శక్తిశాలిగా మీరు తయారవుతారో, అప్పుడే గొప్ప దివ్యమైనటువంటి ఒక అనుభవిశాలి యోగిగా మీరు మారగలుగుతూ ఉంటారు. అలాంటి అనుభవిశాలి యోగి ఆత్మ భగవంతునికి సమీపంలో ఉంటారు. అలాంటి వారి సహవాసం మనలో కూడా శక్తిని పెంచుతూ ఉంటుంది, తయారు చేస్తూ ఉంటుంది. అనుభవిశాలి అవ్వండి, శక్తిశాలి అవ్వండి, దివ్యమైన గుణవంతులుగా అవ్వండి. తయారవుతూ మనం ఇతరులను తయారు చేయాలి. తయారు కావాలి. ఎలా తయారు కావాలి? ఒక ఆదర్శవంతమైనటువంటి శక్తిశాలి వ్యక్తులుగా మనం తయారు కావాలి. మన శక్తిశాలి అనుభవాలే పాఠమే ఆధ్యాత్మికంగా ప్రతి ఒక్కరిని సమీపంలో తీసుకురాగలుగుతుంది. అలా సమీపంలో అందరినీ తీసుకొని వద్దామా? భగవంతునికి సమీపంలో, ఇతరులను కూడా సమీపంలో తీసుకువచ్చి ఒక యోగి ఆత్మ, జ్ఞాని ఆత్మ, ప్రసన్న చిత్తమైనటువంటి ఆత్మలుగా మనం తయారు కావాలి. అలా శక్తిశాలి అనుభవాలు ఇవ్వేనండి. ఎప్పుడు కూడా వీక్ అవ్వకండి. వీక్ థాట్స్ మనని ఎప్పుడు కూడా డౌన్ చేస్తుంది. పాజిటివ్ థాట్స్ మీరు డెవలప్ చేయండి. భగవంతుడితో సంబంధాలు జోడిస్తూ నిత్యం గుణగానం చేస్తూ ఉండండి. పాఠంగా అది మార్చుకోండి. అలాంటి శక్తికరమైనటువంటి అనుభవాల ద్వారా మనం ఇతరులను సమీపంలో తీసుకురావాలి. ప్రభు ప్రియులుగా, లోక ప్రియులుగా మనం తయారు కావాలి. ఈ విధంగా శక్తిశాలి అనుభవాలు మనం చేస్తూ జీవితంలో ఒక గొప్ప వ్యక్తిగా తయారు కావాలి. సర్వశక్తివంతుడి యొక్క తోడు నాకు ఉంది, ఉంటుంది, సదా ఉంటుంది. సదా భగవంతుడి యొక్క కృప నా పైన ఉంది అనేటువంటి ఒక పాజిటివ్ థాట్ అనేది మీ యొక్క మైండ్లో పవర్ని పెంచుతూ ఉంటుంది. అలాంటి థాట్ ద్వారానే మీరు జీవితంలో సక్సెస్ఫుల్గా తయారు కావచ్చు. అలాంటి పాఠం ద్వారానే మనం 1000 అడుగులు ముందుకు వెయ్యవచ్చు.
శక్తికరమైనటువంటి జీవితం యొక్క అనుభవం ద్వారానే మనం ముందడుగు వేస్తాము, అనుభవిశాలి ఆత్మలుగా అవ్వగలుగుతాం. అలాంటి శక్తిశాలి ఆత్మలు భగవంతునికి చాలా అవసరము. అలాంటి సహవాసం, ఎవరైనా ఎలాంటి వారితో స్నేహం చేస్తే మంచిది అని అడిగినప్పుడు మిమ్మల్ని చూసి ఇలాంటి వారి యొక్క సహవాసంలో ఉండండి, ఇలాంటి వారితో స్నేహంగా ఉండండి అని మన యొక్క లైఫ్ ఒక ఎగ్జాంపుల్ కావాలి. అది ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే మన యొక్క అనుభవాలలో శక్తి అనేది కనపడాలి. శక్తిశాలి ఆత్మగా మనం ఉన్నప్పుడే ఇతరులను కూడా అలా శక్తిశాలి ఆత్మలుగా తయారు చేయవచ్చు. మరి శక్తిశాలి ఆత్మ యొక్క లక్షణాలు మీరు విన్నారు. మరి శక్తిశాలిగా మీరు తయారు కావాలి అంటే మంచి సహవాసం ఉండాలి, ప్రభు చింతన ఉండాలి. అప్పుడే మీరు ఇలాంటి అనుభవాలు చేయడానికి సాధ్యమవుతూ ఉందండి. మరి ఇవే చేద్దామా? మరి వీకా అవ్వడానికి కారణాలు కూడా మేము తెలుసుకున్నాము. శక్తిశాలి ఆత్మగా ఉంటే ఎలాంటి లాభాలు దొరుకుతాయి అనేటువంటి అంశం గురించి ఈరోజు ఎపిసోడ్లో ఎన్నో విషయాలను తెలుసుకున్నాం. రాబోయే ఎపిసోడ్లో ఒక మంచి అంశం గురించి కలుద్దామా? అప్పటి వరకు ఓం శాంతి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.